నా పేరు భానుమతి. నేను జ్యోతిష్యంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో తదుపరి మిథున రాశి. సో మిథున రాశికి అధిపతి గురువు, అంటే రాశిలోనే గురువు ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. పైగా ఈ రాశి సహజవ చక్రంలో 3వ రాశి, అంటే మీ మస్తిష్కానికి సంకేతం. అక్కడ గురువు ఉన్నాడంటే మీరు చేసే ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి చేస్తారు, అందులో సందేహం లేదు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు చూసుకున్నట్టయితే పునర్వసు 3, 4, తర్వాత మృగశిర 2, 3, 4, తర్వాత ఆరుద్ర 1 నుంచి 4 పాదాలు, పునర్వసు 1, 2, 3. సో ఈ నక్షత్రం చూసుకున్నట్టయితే
ఇక గ్రహ సంచారము అంటే రవి, కుజుడు, శని, రాహు, కేతు, వీళ్ళల్లో రవి ఎక్కువగా మనకి మానసికంగా కొంత ఇబ్బంది కలగజేస్తాడు. ఎందుకంటే 1 మే నుంచి 7 అంటే జూలై 16 వరకు జన్మంలో ఉంటాడు. జన్మ రవి సాధారణంగా తిప్పట ఎక్కువ, చిరాకు ఎక్కువ ఉంటుంది, అందరి మీద చిరాకు పడ్డం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎండ ఉంటే తట్టుకోలేవు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 18 నవంబర్ నుంచి 17, 10 వరకు కూడా రవి అర్ధాష్టమం సంచారం, అంటే నాలుగింట సంచారం కాబట్టి కొంత గృహంలో సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త ఒడిదుడుకులు ఏర్పడతాయి. అలాగే 15 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. సో అష్టమంలో ఉంటాడు. ఈ సంచారం వల్ల రవికి మీరు గోధుమలు, అలాగే సూర్య తర్పణాలు, అంటే రవికి చేతిలో నీళ్లు తీసుకుని రవి యొక్క ప్రతిబింబాన్ని అందులో చూసుకుంటూ సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని వదిలేయడం. అలాగే వీలైతే మీకు కనుక మీరు చెప్పగలిగినట్టయితే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి, ఎందుకంటే శారీరక మానసిక ఇది మనకి ఏర్పడుతుంది. అలాగే గురువు మే వరకు కూడా జన్మంలో ఉంటాడు. శని ఈ మొత్తం సంవత్సరం శుభుడు. శని గనక శుభుడయ్యాడంటే వాడు నిజంగా ఒక గోల్డెన్ లాటరీ కొట్టినట్టే. ఎందుకంటే పీడించేది ఆయన మహానుభావుడు. చాలా అసలు మానసిక సంక్షోభం, శారీరక సంక్షోభం ఆయనే కారకం. కాబట్టి ఇక్కడ ఈయన ఈ మొత్తం సంవత్సరం ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా ఏదొచ్చినా కూడా ఈ అవలీలగా చేసేస్తారు, దాటుకుంటారు. అలాగే ఈ కుజుడు 20 జూన్ నుంచి మళ్ళా 17 సెప్టెంబర్ వరకు జన్మంలో సంచారం. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా, అంటే మీరు అప్పుడే ఆ మసాలాలు తినాలి, మంచి వేడివేడివి తినాలి, లేకపోతే వేడి దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటి కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి. నిప్పుతో చెలగాటం ఆ టైంలో పనికిరాదు. ఎప్పుడు 20 జూన్ నుంచి 17 సెప్టెంబర్ వరకు. ఎందుకంటే శరీరం మీద డెఫినెట్గా కొడతాడు. అంటే ఎవడో ఒక ముక్కలు ఇసురుతాడు రాయి, లేకపోతే ఒక కత్తో, లేకపోతే ఒక స్క్రూ డ్రైవరు, ఏదో విధంగా గాయం పడుతుంది. సో అదొక్కటి మనం కొంచెం జాగ్రత్తగా ఆ పీరియడ్ మనం ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. తర్వాత రాహువు ఆఖరి వరకు కూడా, సంవత్సరాఖరి వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. ఈ రాహు ఏమిటంటే తిప్పటం ఒకటి, పైగా మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. సో అది ఇక్కడ శని వల్ల, శనివత్ రాహు చెప్తా ఉంటే శని శుభుడయ్యాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. అక్కడ అది లాజిక్. తర్వాత కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అంటే వీళ్ళు మామూలుగా ఈ పుణ్యక్షేత్రాల యొక్క దర్శనము, దగ్గర ప్రాంతాలకు తిరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక వీళ్ళకి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైనటువంటి గురువు చాలా బలీయుడు. అలాగే శని, కుజ, రాహువులు కూడా వీళ్ళు కూడా బలీయుడు అవడం చేత మంచి ఉన్నత స్థితికి వచ్చి మంచి యోగం ఏర్పడుతుంది. అంటే ధనాదాయాలు బాగుంటాయి. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా సక్సెస్. అది ఇక్కడ మళ్ళీ పాయింట్ చెప్తున్నాను, భార్యాభర్తలు కలిసి, ఇది అండర్లైన్ చేసుకోండి, అంటే లేకపోతే ఉండదు అని అర్థం. తర్వాత నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, దీనివల్ల లాభమే ఏర్పడుతుంది వాళ్ళకి.
అంటే మీరు ఒక ఇంట్లో ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకో ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకిస్తారు, దానివల్ల లబ్ధి పొందుతారు. అలాగే గృహంలో మీకు శుభకార్యాలు జరిగేటువంటి, అంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కానీ పేరెంటాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు మీకు. అలాగే వాహన లాభం ఉంటుంది మీకు. లాభం అంటే వాహనం వల్ల మీరు లబ్ధి పొందుతారు. అంటే ఎవరో మీకు కారు ఇవ్వడము, గిఫ్ట్ ఇవ్వడము, మీరు కొనుక్కోవడము, లేదా మీకు కారు పంపించడము ప్రతిరోజు, ఏదో ఇట్లాంటిది కొంత మంచి జరుగుతుంది. అలాగే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి యోగ కాలము అని మనం చెప్పవచ్చు. ఏ పని చేసినా మీ శ్రీమతితో కలిసి చేయండి, ఒంటరిగా చేయకండి. ఎందుకంటే కలిసి వస్తుంది కాబట్టి. శని బలం ఎంత కార్యాన్నైనా అలా చేసేస్తాడు. ఎందుకంటే శనికి దృఢత్వం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. శని ఈజీగా పని చేసేస్తాడు. అలాగే ధనలాభం ఎక్కువ. 2-3 విధాలుగా మీరు ధనాదాయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగులకి చాలా అనుకూలం. ప్రభుత్వోద్యోగులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ కోరుకున్నటువంటి చోటికి ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఇకపోతే మంగళ శనివార నియమాలు పాటించాలి వీళ్ళు. ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం తగ్గడానికి. అలాగే శివాలయ దర్శనం చేసుకోవాలి. అలాగే రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇది మనం ఈ మిథున రాశికి చెప్పేటువంటి శుభాశుభ ఫలితాలు.